నమస్కారం వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పంజాబ్ ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ఎత్తులను తిప్పికొట్టిన వాయుసేనకు ప్రధాని ప్రశంసలు జల్లు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ఆలయాల సందర్శన ప్రత్యేక పూజలు తమిళనాడు ఆలయాల్లో 100 మందితో పూజలు నిర్వహించిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిన జనవాణి కార్యక్రమం నియోజకవర్గం ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించడమే జనవాణి లక్ష్యమని వెల్లడి నగరంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు 200 కేజీల గంజాయి స్వాధీనం 4 అరెస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ రాష్ట్రంలో ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వాయుసేన సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వారు ప్రధానితో పంచుకున్నారు. దేశంలో రెండో అతిపెద్ద వైమానిక స్థావరం ఆదంపూర్. ఈ నెల 9-10 తేదీల్లో ఈ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పాక్ దుష్ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వైమానిక స్థావరంలో ప్రధాని మోదీ గంటన్నరకు పైగా గడిపి పాక్ చర్యలను త్రిప్పికొట్టారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. भारत माता की भारत माता की भारत माता की జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన 1 నుంచి 7 వరకు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. సభ్యుల ఆమోదంతో కొత్త పనులకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేసినట్లు తెలిపారు. జిల్లాలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా చేపడుతున్నామన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. 7 కమిటీలు ఉంటాయి. దానికి సంబంధించి 4 కమిటీల్లో ఏజ్ చైర్పర్సన్గా నేనే ఉంటాను. మిగతా కమిటీస్లో కూడా మా జెడ్పీటీసీలు చైర్మన్గా వ్యవహరిస్తూ మరి అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ స్టాండింగ్ కమిటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏదైతే ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సరం కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఏదైతే విడో పెన్షన్స్ ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అందజేయట్లేదనేది మరి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్ టైంలో పెన్షన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ విడో పెన్షనే కాదు, వికలాంగులు కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఇన్ టైంలో ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అందించట్లేదు. ఇది మరి చాలా బాధాకరంగానే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రైనేజ్ మనకి వచ్చే ఒక గ్రామం నుంచి ఒక కనెక్టివిటీ లాగా ఏర్పాటు చేసి ఊరి చివరన ఎక్కడైనా ఒక కమ్యూనిటీ స్టోరేజ్ లాంటిది పెట్టుకొని వ్యర్థ అంటే చెడు వాటర్స్ ఏదైతే వస్తాయో వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి వెసులుబాటు కల్పించారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి కూడా కావాలి. మరి ఇది ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జైలు ఏఈలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ గ్రామంలో గ్రామ సభని ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏం కావాలనేది కూడా ముందుకు తీసుకెళ్తేనే 100కి 100% అది పూర్తి అవుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఏవిఎన్ కాలేజీ సమీపంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి నేరుగా ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.
ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారుతాయన్నారు. విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. జగన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని వంశీకృష్ణ సుధాకర్లు విమర్శించారు. జగన్ అనుసరించిన నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలు అన్నింటినీ గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని తెలిపారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ చేస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతారాం సుధాకర్, మా స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే జడ్జి గారు, అలాగే రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాల్లో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి మధురవాడ వైపు వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ, యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఒక అద్దంలాగా తయారు చేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ప్రభుత్వంలో చూశారు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ పబ్లిక్తో గ్రీవియన్స్ నిర్వహించండి. గ్రీవియన్స్లో వచ్చే వాటిని మీ లెవెల్లో మీరు, మా లెవెల్లో కానీ ప్రభుత్వం వారు పరిష్కరించే విధంగా ఈ గ్రీవియన్సులు జరుగుతాయి. ఉట్టుట్టి గ్రీవియన్సులు కాకుండా ఉంటాయి. రేషన్ కార్డు ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఆప్షన్ స్టార్ట్ చేసాం. మీకు అభివృద్ధిలో కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరైనా మేము విజువల్స్ ఇంకా పంపలేదు కానీ ప్రభుత్వం వారు ఆల్రెడీ టెర్మినల్స్ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి. టెర్మినల్స్ 4-5 అంతస్తులు కూడా పూర్తయిపోయాయి. 26 మార్చి ఏప్రిల్ నాటికే ఐఎల్ఎస్ టెస్ట్ అయిపోయి ట్రయల్ రన్ అయ్యే దిశగా భోగాపురం ఎయిర్పోర్ట్ నడుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసే విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది. మొన్నే లోకేష్ గారు కూడా చెప్పారు, కాగ్నిజెంట్ అనే కంపెనీ మనకి అతి తొందరలోనే రాబోతుంది. టీసీఎస్కి ఆల్రెడీ ల్యాండ్ ఎలకేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒక బిల్డింగ్ను కూడా మిలీనియం టవర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది ఉందో, అమరావతి మీరు చూశారు పేపర్లో, టీవీల్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ఎలకేషన్ అయిపోయి వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఫండ్స్ రావడం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. అంటే సెంట్రల్ ఆంధ్రాగా ఉన్న విజయవాడ ఏరియా క్యాపిటల్ రూపంలో ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలాంటివన్నీ మనం చక్కగా చేసుకుంటాం. సంక్షేమం విషయానికి వస్తే చెప్పిన ప్రతి మాట కూడా అన్నీ చేసుకుంటూ పోతున్నాం. నేను నిర్వహించే ఆరోగ్యశ్రీలోనే 250-260 కోట్లు అవ్వడం చాలా గగన కుసుమంగా ఉండేది ప్రతి నెల.
దేశ శ్రేయస్సు కోసం మన దేశానికి దైవ సంకల్పం తోడవ్వాలని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహాసంకల్పంతో కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా 100 మంది జనశ్రేణులతో కలిసి తమిళనాడులో మదురైలో ఉన్న ప్రముఖమైన పుణ్యక్షేత్రమైన మధుర మీనాక్షి దేవాలయం, తిరుపురం కుండ్రం అరిల్ముగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ భారతదేశానికి అనుకోని పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ జరిగిందన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన త్రివిధ దళాల దేశ ప్రతినిధికి బలం చేకూరాలని ప్రత్యేక పూజలు జరిపించమన్నారు. Janasena Party President and Andhra Pradesh Deputy Chief Minister Shri Pavan Kalyan Garu, prayers were offered at 6 prominent Murugan temples in Tamil Nadu. These rituals were conducted as a part of Operation Sindoor, an initiative aimed at spiritual supporting our armed forces and symbolically showcasing India's strength, our military strength to work. Shri Pavan Kalyan Garu emphasized that divine protection and strength are essential for our soldiers, especially those who deployed in sensitive borders like Jammu and Kashmir, Gujarat, Rajasthan, Punjab. He always maintained the belief that nation comes first, politics and other things follows. The spirit of nationalism guided this initiative. The recent terror attacks in Pahalgam, where innocent tourists were killed based on this religion, their religion, was a cruel act of Pakistan-sponsored terrorism. India responded with strength and clarity. Despite Pakistan talks of ceasefire, its actions betrayed dissent, and our forces gave a firm and fitted reply. As stated by our Prime Minister Shri Narendra Modi Garu, Operation Sindoor is ongoing, and we must all stay alert and united in support of our armed forces and national leadership. So we came all the way from Visakhapatnam, Yalamanchili constituency, to take blessings of Murugan Swami, and we want to strengthen our armed forces spiritually. It is pleasure to visit ancient temple like this temple. So it's a God's blessing to me and my entire team, and it's very great to be part of this team. So thanks to Shri Pavan Kalyan Garu, and thanks to the nation, which we are also part and parcel of that nation. Jai Hind. జీవీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని మహావిశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తామని తెలిపారు. జీవీఎంసీ పరిధిలో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మేయం స్పష్టం చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సుపరిపాలన ప్రజలకు అందిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అర్జీలు పెట్టడం, దాని మీద వేరే వేరే అభిప్రాయాలు రావడం అవుతుంది. నేను దయతో చెప్తున్నాను, కంప్లైంట్ పెడితేప్పుడు రికార్డెడ్గా దానికి బాధ్యతగా
కంప్లైంట్ పెట్టిన వాళ్ళకి ఉండాలి, మాకు ఉండాలి. దాంట్లో ఎక్కువగా కార్పొరేషన్లో డోర్ నెంబర్ చేంజ్ అవ్వలేదని రిజిస్ట్రేషన్లు అయి పెద్దోళ్ళు వచ్చారు. అధికారులు కూడా దాని మీద నిర్ణయం తీసుకోమన్నాం. ఇది అన్నీ సార్ట్అవుట్ చేసి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచిగా ప్రజల సమాధానం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం చంద్రబాబు. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? రూల్గా నేను ఇంకా ఉండండి, నాకు 4 కోట్లు 5 కోట్లు అని కాదు, కానీ నేను ఒక సీట్లో కూర్చున్నాను. తప్పు జరిగిన వారిది ఎక్కడ జరిగినా కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటాను. నేను కూడా ప్రధానంగా పారిశుభ్రం మీద పెట్టుకున్నాను. సెకండ్ లైట్ల మీద పెట్టాను. ఇప్పటికే మీరు ఎంక్వైరీ చేయండి. లైట్లో ఎక్కడ కూడా వాటిలో అప్పుడే ఫీడ్బ్యాక్ బాగా కంప్లైంట్ క్లియర్ చేస్తున్నారు. ఎవరైతే మనం ఇచ్చిన సంస్థ ఉందో ఆ సంస్థ గతంలో తప్పించుకో తిరిగేది. ఈవేళ దానికి నేను తావివ్వలేదు. కంపల్సరీగా మీరు చెయ్యకపోతే మీరు క్యాన్సిల్ చేస్తామని చెప్తాం. దానికి మా అధికారులు కానీ ఆ కాంట్రాక్టులు కానీ అలా డేట్ కూడా ఇచ్చారు. బుధవారం ఫైనల్ అండి. బుధవారంలోకి 99% కూడా క్లియర్ అవ్వమని నేను చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. ఏదైతే నైట్ ఓట్లో కూడా నేను కొన్ని విజిట్ చేశాను. వాటిలో కూడా ఎక్కడైతే ఉందో పాపం బీచ్ రోడ్లో ఇచ్చేస్తాడు కూడా, బీచ్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే షాపులు పెట్టుకున్నారో ఆ షాపుల దగ్గర కనీసం ఆ కప్పులు పడినందుకు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. అధికారులు కూడా వాళ్ళకి సరే చెప్పలేదు. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు అనుసరించిన తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఖండించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద పోలీసుల తీరును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ చిలకలూరిపేట రూరల్ సీఐ మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల ప్రవర్తించిన తీరును ఖండించారు. మాజీ మంత్రి రజనీ కారులో ఉన్న పీఆర్ఓను దౌర్జన్యంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసుల తీరుని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంతో మహిళలకు రక్షణ విలువ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, ద్రోణం రాజు శ్రీవత్సవ్, జాన్ వెస్లీ, రవిరెడ్డి, రామన్న పాత్రుడు, కల్లి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి అనారోగ్యంతో బాధపడితే పరామర్శగా వెళ్తే ఆ పరామర్శ సమయంలో అంటే కాన్స్టెన్సీలో కూడా తిరగకూడదు, నియోజకవర్గంలో కూడా వీళ్ళు తిరగకూడదు, తిరిగితే మేము ఇలాగే చూపిస్తామనే విధంగా చాలా చాలా దౌర్జన్యంగా ఈరోజు మహిళా లోకం అందరూ కూడా తలదించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ సుబ్బారాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్, కనీసం మహిళా కానిస్టేబుల్తోనో లేకపోతే మహిళా పోలీసులతోనో ఆ చర్య మాట్లాడినా లేకపోతే ఇంకో విధంగా చేసినా ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు. అధికార పక్షానికి అండగా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున అందలం ఎక్కిస్తారా? ఒక కార్యకర్తని పరామర్శించామని వెళ్తే ఇంకా నియోజకవర్గాల్లో ఎక్కడ తిరగకూడదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ప్రశ్నించకూడదు, తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిలదీయకూడదనే ఉద్దేశంతో విడుదల రజనీ గారికి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఆ పైన లోపల శ్రీకాంత్ అనే మీ పిఏ ఉన్నాడు, పిఏపై కేసు ఉంది, మేము బాసుగా ఉన్నాం, అంచేత మేము బాసుగా ఉన్నంత వరకు మీరు ఏం చేసినా సరే మీకు లాసే, అంచేత మీకు తీసుకోవాలి క్లాసు అని చెప్పేసి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా లోపల నుంచి కారులోంచి మహిళల్ని పక్క తోసి మాజీ మంత్రి అయి ఉండి కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి తన నియోజకవర్గంలో తన తిరుగు అందరూ కూడా సంఘటితంగా ఉండాలి, అన్ని పార్టీలు కలిసి రాజకీయాలకు అత్యంతగా పనిచేయాలని దేశం అంతా కోడే కూస్తుంటే ఈ తెలుగుదేశం పాకిస్తాన్ డిఎన్ఏ వీళ్ళకు ఉందేమో. అదే ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు, ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కారులోంచి హీనంగా ఒక సీఐ చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆవిడని తోసేసి, అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్నో ఒక మహిళా ఎస్ఐనో మహిళా సీఐనో పెట్టుకొని చేయాల్సినటువంటి పనిని ఆయన దౌర్జన్యంగా, అంటే ఎటు వెళుతుంది దేశం, ఎటు వెళుతుంది రాష్ట్రం, ఎటు తీసుకువెళుతుంది ముఖ్యమంత్రి గారు, ఎటు తీసుకువెళుతున్నారు, ఏమనుకుంటున్నారు మహిళలకి? మీ ఒక పక్క చూస్తే మహిళల మీద దౌర్జన్యాలు, మహిళల మీద అగాధ్యాలు, మహిళలకు రక్షణ లేదు,
మహిళల కోసం ఆలోచించే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. విశాఖ నగరం గంజాయి స్మగ్లర్లకు అడ్డాగా మారుతుంది. గంజాయి ఎగుమతులు దిగుమతులకు విశాఖనే కేంద్రంగా మార్చుకుంటున్నట్లు స్మగ్లర్లకు నగర పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. సమాచారం అందడమే తడువుగా వెనువెంటనే స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. అందులో భాగంగానే సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో నగర శివారు ప్రాంతమైన బోయపాలెం కోడల వద్ద స్థానిక పోలీసులతో జరిపిన వెహికల్ తనిఖీల్లో 200 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి అక్రమ రవాణా ముఠా వివరాలను డీసీపీ 1 అజిత్ వెల్లడించారు. ఈ సమావేశంలో సిటీ టాస్క్ ఫోర్స్ సిఐఎస్ భాస్కర్, ఎస్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమని టీడీపీ ఎస్పీసీఎల్ నేత పొడుగు కుమార్ అన్నారు. ఏవిఎన్ కాలేజీ వద్ద నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతో సాధ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పొడుగు కుమార్ తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమశాస్త్ర విధానంలో విశ్వసేనారాధన పుణ్యవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాయల దర్శనం కల్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు పొడుగు కుమార్. తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఎస్ఎస్ఎల్ విభాగంలో. మరి ఈరోజు జనవాణి అనే కార్యక్రమం ఇక్కడ మరి విశాఖపట్నం సౌత్లో జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమం ఎంతో చక్కటి కార్యక్రమం ఇది. మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్క ప్రజలకి ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మంచి కార్యక్రమం అండి ఇది. మరి అలాగే వంశీ గారు కూడా ఈ కార్యక్రమానికి, చక్కటి కార్యక్రమానికి మరి ఆయన కూడా స్పందించి మరి ఎమ్మెల్యే గారే దగ్గర నుంచి అన్ని చేయిస్తున్నారు. సౌత్ ప్రజలు చేసుకున్నది పుణ్యం ఏంటంటే వంశీ గారు రావడం చాలా అదృష్టవంతం. ఎందుకంటే సౌత్లో ఇన్ని మంది ఎమ్మెల్యేలు నేను చూశాను, కానీ ఇంత చక్కగా వర్క్ చేసి ఎమ్మెల్యే గారు మటుకు మరి వంశీకృష్ణ గారు, అలాగా మరి సుధాకర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సుధాకర్ గారు కూడా మరి ఆయన వెంట ఉండి ప్రజల సమస్యలు తీర్చుకొని ప్రజలకి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కటి కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా మరి కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ ప్రజా పరిష్కారం చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశం మీద చక్కగా ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఈరోజు మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో అయితే మరి సమస్యల దగ్గరికి వెళ్ళినా సరే, సమస్య ఉందని చెప్పి వెళ్ళినా సరే వైసీపీ నాయకులు పట్టించుకోలేదండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు.
నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్ర ఆగమశాస్త్ర విధానంలో విశ్వసేనారాధన పుణ్యవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాయల దర్శనం కల్పించారు. శ్రీ పరదేశీ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలంతో సందడి కనిపించింది. రైల్వే న్యూ కాలనీ తాడిచెట్లపాలెంలో గల శ్రీ పరదేశీ అమ్మవారి ఆలయంలో 10,000 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు బిందెలతో జలాన్ని తీసుకువచ్చి అమ్మవారి విగ్రహానికి తమ చేతులతో స్వయంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు నూనెల పోలరావు, కోరాడ సత్యశివరావు, వెంకటరమణులు మాట్లాడారు. శ్రీ పరదేశమ్మ వారి జాతర మహోత్సవాన్ని ఈ నెల 20న అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న దృష్ట్యా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలు సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఎంతో మహిమగల శ్రీ పరదేశమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. మనకు ముందు వారం 10,008 బిందెలతో అమ్మవారికి మహా నీలాభిషేకం అవుతుంది. అమ్మవారికి ఎంతో ప్రీతి అయినది ఈ నీలాభిషేకం. అమ్మవారికి నగర వాసులందరూ కూడా ఈరోజు అమ్మవారికి నీలాభిషేకం చేసి మహా పండుగ దినోత్సవంకి ఆహ్వానం పలుకుతారు. అలాగే ప్రతి గ్రామం 4 గ్రామాల ప్రజలందరూ కూడా తండోపతండాలు తరలి వచ్చి ఈ నీలాభిషేకంలో పాల్గొంటారని వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఇచ్చి. నా పేరు నూనెల పోలరావు. నేను ఈ పరదేశమ్మ గుడికి ఆలయ మాజీ అధ్యక్షుడిని. అలాగే గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మే నెల 3వ మంగళవారం అమ్మవారి పండుగను పురస్కరించుకొని ముందు మంగళవారం అనగా 2వ మంగళవారం అమ్మవారికి 10,001 బిందులతో అమ్మవారికి నీలాభిషేకం ఆచరణ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆచారంగా మేము పెట్టుకొని ఈ 4 గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని ఎలువెలుపుగా కొలిచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది భక్తులతో ఈ యొక్క నీలాభిషేక కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ నెల 20వ తారీఖు ప్రధాన పండుగ, అలాగే 19వ తారీఖు తొలేళ్ళ పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా తాడ్చెల్లిపాలెం రైల్వే న్యూ కాలనీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఏదైతే శ్రీ పరదేశమ్మ అమ్మవారి పండుగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 10,008 బిందెలతో అమ్మవారికి నీలాభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నవి. అలాగే 19వ తారీఖున అమ్మవారికి తొలేళ్ళ పండుగ సందర్భంగా ఆ రోజు అమ్మవారి ప్రతిమల ఊరేగింపు దొండపర్తి ఇరుకుమాంబ గుడి నుంచి మన అమ్మవారి ఆలయం వరకు కూడా భారీ ఊరేగింపుతో ఆ రోజు ఆ కార్యక్రమం జరపబడుతున్నది. అలాగే 20వ తారీఖున అమ్మవారి ప్రధాన పండుగ జరపబడుతున్నది. 4వ మంగళవారం అమ్మవారికి 27వ తారీఖున గొప్ప సారె ఊరేగింపు కార్యక్రమం కూడా జరపబడుతున్నది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. మరి ఇందులో మన 4 గ్రామాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలు, భక్తులు అందరూ కూడా ఆ యొక్క పండుగను అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటాంగిల్ జన్మదిన సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తపరిచారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకారులు పెద్ద పట్టణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. 2018లో మేము ట్రైనింగ్ అయ్యాము. 2019 నుంచి రిక్రూట్ అయ్యామండి. 6 ఇయర్స్ కంప్లీట్ అయిందండి మాది ఫస్ట్ బ్యాచ్. సో మేము రూరల్ ఏరియాస్లోని, ట్రైబల్ ఏరియాస్లో అన్నింటిలో వర్క్ చేసి వచ్చామండి. ఎప్పుడైతే మాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అవి అయితే మాకు మా గైడ్లైన్స్ అవ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి ధర్నాలోకి దిగడం జరిగిందండి. మెయిన్గా మావి 4 డిమాండ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన సిహెచ్ఓలను ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలని మాది ఫస్ట్ డిమాండ్ సార్.
తర్వాత మాకు ఇంతకుముందు ఇన్సెంటివ్స్ ప్లస్ శాలరీ అని చెప్పారు, 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ అని చెప్పారు సార్. అదైతే మాకు ఇవ్వట్లేదు, అవి చాలా పెండింగ్స్ ఉన్నాయి. సో పెండింగ్ ఇన్సెంటివ్స్ మాకు క్లియర్ చేయాలి సార్. తర్వాత పిఎఫ్ ఏదైతే మాకు కటింగ్ ఉండేదో అది 1 ఇయర్గా స్టాప్ చేశారు సార్. ఆ పిఎఫ్ కూడా మాకు కట్ చేయాలని చెప్పి మాది వినతి సార్. తర్వాత మాకు ఇంకైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో, తర్వాత రెంటల్స్ ఇలాంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఎఫ్ఆర్ఎస్ నుంచి కూడా మినహాయింపు ఇవ్వమని, ఈ అన్ని డిమాండ్స్ కోసం మేము ఈరోజు 15వ రోజు సార్, గత 2 వారాలు అయింది సార్. ఇప్పటికి ఈరోజు 15th డే రీచ్ అయ్యాము. కానీ ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి అంటే హామీ కూడా ఏది రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు యాక్చువల్లీ ఇంకొక ముఖ్యమైన రోజు సార్, ఈరోజు నర్సెస్ డే. మేమందరూ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేషన్ చేసి ఈ జాబ్లోకి వచ్చాం సార్. నర్స్ అంటే ఫ్లారెన్స్ నైటింగేల్ ఆవిడ చేసిన ఎన్నో అంటే మంచి పనులు, అంటే ఆ టైంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేనప్పుడు కూడా ఆవిడ ఒక నర్స్గా ఉండి క్రీమియన్ వార్ మెయిన్గా అలాంటి వార్లో కూడా ఆవిడ తనకున్న రిసోర్సెస్తో అక్కడ సోల్జర్స్ని ఏ విధంగా అయితే కాపాడిందో, అంత అంకిత భావంతో కాపాడిందో అంతే అంకిత భావం మేము చదువులో నేర్చుకున్నాము. అదే అంకిత భావంతో మేము కోవిడ్లో కూడా కష్టపడి పనిచేసాం సార్. సో ఈరోజు నర్సెస్ డే సందర్భంగా నర్సెస్ అందరికీ కూడా హ్యాపీ నర్సెస్ డే సార్. అండ్ మా రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ దయచేసి దాని మీద దృష్టి పెట్టి మాకు ఒక హామీ ఇవ్వాలని మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పంజాబ్ ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. పాక్ ఎత్తులను తిప్పికొట్టిన వాయుసేనకు ప్రధాని ప్రశంసలు జల్లు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ ఆలయాల సందర్శన, ప్రత్యేక పూజలు. తమిళనాడు ఆలయాల్లో 100 మందితో పూజలు నిర్వహించిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిన జనవాణి కార్యక్రమం. నియోజకవర్గం ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించడమే జనవాణి లక్ష్యమని వెల్లడి. నగరంలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 200 కేజీల గంజాయి స్వాధీనం, 9 అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.